హాయ్ గాయ్స్, అందరికీ వెల్కమ్ టు మీ షమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి. మీలో ఫస్ట్ టైం ఇదే మన ఛానల్ని చూస్తున్నట్టయితే హాయ్ అండి, వెల్కమ్ టు మీ షమిత వ్లాగ్స్. వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. చాలా మంది మీ సిస్టర్తో కలిసి వ్లాగ్స్ చేయండి అని అడిగారు కదా. ఇప్పుడు నేను మా సిస్టర్ కలిసి షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వాళ్ళకి తెలియదు కదా, తిను మా సిస్టర్, తన పేరు చందు. మార్నింగ్ 9కే వెళ్దాం అనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళేసరికి తినే టైం అయింది. ఇంకా అక్కడ తినేసాము. అండ్ సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోయి స్కూల్ కూడా స్టార్ట్ అయ్యి కాబట్టి ఐసు స్కూల్కి వెళ్ళడానికి తనకు బట్టలు కావాలి. సో తన కోసం కూడా వచ్చాం. ఇందుకే మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కమెంట్ చేసేయండి. అండ్ నేను వెళ్ళాక లాంగ్ వీడియో తీద్దాం అనుకున్నాను అక్కడ ఉన్న కలెక్షన్ అంతా, కానీ నాకు ఎందుకో అంత కంఫర్ట్గా అనిపించలేదు. ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ తను కంఫర్ట్గా ఉన్నారో లేదు కదా, సో అందుకే నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. మేమైతే బద్రీనాథ్ ఫ్యామిలీ షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. ఇక్కడికి మేము ఎప్పుడు వెళ్తూనే ఉంటాము. మీలో మా ఇద్దరు నేమ్స్ ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యి ఉంటే చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది దీని పేరు చందు, ఈ పింక్ డ్రెస్ లో ఉంది నేను. ఎందుకో వెళ్ళింటానికి చిరాగ్గా అనిపిస్తుంది, అంటే నా పర్సనల్ ఇష్యూస్ వల్ల. అండ్ ఫస్ట్ చందుకు అయితే చూసాము, కానీ తనకి నచ్చిన కలెక్షన్ లో తన సైజ్ సరిపడా లేవు. అందుకే ఒకసారి ట్రయల్ వేయడానికి అయితే వెళ్ళింది, చూద్దాం వచ్చాక. యాక్చువల్ గా ఈ షాపింగ్ మాల్ వాళ్ళకి ఇన్స్టాలో ఒక పేజ్ ఉంది, ఆ పేజ్ లో పోస్ట్ చేశారు. మేమైతే డైలీ వేర్ కోసం అయితే వచ్చాము. డైలీ వేర్ కి కొంచెం బడ్జెట్ లో మంచివి కావాలి అని చెప్పి వాళ్ళు ఆఫర్ పెట్టారు. సో అవి చూసి వచ్చామన్నమాట, సడన్ గా ప్లాన్ చేసుకొని. కానీ రియాలిటీకి వచ్చేసరికి అక్కడ ఆఫర్స్ పెట్టినవి కాకుండా రిమైనింగ్ అయితే తీసుకున్నాము. ఆఫర్స్ పెట్టినవి కూడా ఫస్ట్ చూసాము, కానీ అవి ఒక్కసారి ఉత్తికి వాష్ చేసేసరికి వాటిలో ఉన్న ప్రాణం పోయేటట్టు అంత అలా ఉన్నాయన్నమాట. సో నాకు ఎందుకో ప్రిఫర్ చేయాలనిపించలేదు. ఎక్స్ట్రా 100-200 ఎక్స్ట్రా మనీ వేసుకొనైనా వేరే తీసుకుందాం అని చెప్పి వేరే చూసాము. ఇంక నాకైతే ఇక్కడ ఒక డ్రెస్ నచ్చింది, అదైతే ట్రై చేస్తున్నా. ఈ డ్రెస్ నాకు ఎలా ఉంటుందో కమెంట్ చేయండి. నాకైతే బాగుంటుంది అనిపించి తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ కూడా ఎంత ఉంటుందో కమెంట్ చేయండి. ఇది వచ్చేసి లాంగ్ డ్రెస్ అనమాట, చాలా లాంగ్ వస్తుంది. క్లాత్ అయితే చాలా బాగుంది అండ్ కంఫర్టబుల్ గా ఉంది. సో అందుకే తీసుకున్నాను. చూడంగానే నచ్చేసింది నాకు. ఇంకా ఫుల్ హ్యాండ్స్ ఉండేకి ఇంకా బాగా నచ్చింది. నాకు ఫుల్ హ్యాండ్స్ ఉన్న కాలర్ ఉన్న నాకు చాలా బాగా ఇష్టం. సో అందుకే ఇంకా తీసేసుకున్నాను, నాకు చూడంగానే నచ్చింది. ఇంకా చందుకైతే చూస్తున్నాము. పాపం తనకు నచ్చిన కలెక్షన్ లో తన సైజ్ లేదనమాట. యాక్చువల్ గా నేను తన కోసమే వచ్చాను. అండ్ ఇంకొకటి కార్డ్ సెట్ కూడా చూశాను. మీరు నమ్మరు, దీని కాస్ట్ ఎంతో కమెంట్ చేయండి, నేను మీకు తర్వాత చెప్తాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తక్కువ కాస్ట్ ఉంటుందని. అండ్ చెప్పాను కదా, నాకు కాలర్ నెక్ అన్నా ఫుల్ హ్యాండ్స్ అన్నా అంటే చాలా ఇష్టం అని. సో అందుకే ఈ రెండు తీసుకున్నాను. ఒకసారి ట్రయల్ వేసి కూడా నేను చూపిస్తాను. నిజంగా చాలా బాగుంది. ఆ బడ్జెట్లో ఇలాంటి కార్డ్ సెట్ వచ్చిందంటే నిజంగానే చాలా బాగుంది. ఇంతకీ ఈ డ్రెస్ నాకు బాగుంటుందా లేదా కమెంట్ చేయండి. నేను కలర్ చూసి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా మా చెల్లి అంటారా, తనైతే ఏం తీసుకోలేదు. ఇంకా నేను చూస్తున్నాను ఈ రెండిటికంటే ఇంకా ఏమన్నా బెస్ట్ ఉందా ఏమో అని చూస్తున్నాను. ఇంతకుముందు తీసుకున్నా ఇక్కడ చాలా సార్లు బట్టలు, సో అవన్నీ కొంచెం మంచిగానే ఉన్నాయి. సో అందుకే మళ్ళీ ఇదే షాపింగ్ మాల్కి అయితే వచ్చాను నేను. కానీ ఇక్కడ ఏంటంటే ఒక 6 పీసెస్ ఒక ప్యాక్ లాగా ఈ డిజైన్స్ లో ఇన్ని కలర్స్ ఉన్నాయి అని అలా ఏం తీసుకురాదు, అన్ని అక్కడ ఫోల్డ్ చేసి ఉంటాయి. సో వాటిల్లో మనం చూస్ చేసుకోవాలి. కానీ వాళ్ళు అంటే 1 by 1 నేను చూపించరు, మనమే అక్కడ నచ్చిన కలర్స్ చూసుకొని ఒకటి పిక్ చేస్తే అది ఓపెన్ చేసి చూపిస్తారు. ఆ తర్వాత మన ఇష్టం తీసుకుంటాం, తీసుకోపోవచ్చు. కానీ కాస్ట్ అయితే కొంచెం బడ్జెట్లోనే ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇంకా నాకు ఇది కూడా నచ్చింది, ఆ కలర్ నాకు అసలు లేదు, కానీ ఎందుకో బడ్జెట్ సరిపోదులే, వద్దని నెక్స్ట్ టైం ట్రై చేద్దామని చెప్పి ఇంకా వచ్చేసాను. ఇంకా వేరే కూడా తీసుకోవాలి. ఇంక నేను ఇక్కడ చందుకి చూద్దామని చూస్తున్నా, కానీ నేను తీసినవన్నీ తనకేం నచ్చట్లేదు. ఇంకా ఆంటీ కూడా తనకి ఇంట్రెస్ట్ పోయిందిలే, అమ్మాయికి ఇంకా నచ్చవు అని అంటున్నారు. వాళ్ళు కూడా కొన్ని పీసెస్ అయితే చూపించారు, కానీ మేము డైలీ వేర్ తీసుకోవడానికి కదా వచ్చాము, అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే 1500-2000కి డైలీ వేర్కి ఎందుకని చెప్పి మేము తీసుకోలేదు. అవి నచ్చాయి, కానీ అవి మేము ఆల్రెడీ కొన్ని ఉన్నాయి నా దగ్గర. సో బడ్జెట్లో ఏమన్నా మంచిగా ఉంటే తీసుకుందామని వచ్చాము. కానీ చందుకైతే ఏం నచ్చలా. నాకైతే ఉన్నంతసేపటికి ఇంకా నచ్చుతానే ఉన్నాయి. అంటే కొత్తగా చూస్తున్నా, అన్ని కలర్స్ మంచిగానే ఉన్నాయి అనిపిస్తుంది, కానీ అంత బడ్జెట్ లేదు కాబట్టి నేను ఒక రెండు డ్రెస్సెస్ తీసుకున్నాను. అండ్ చందు ఇంకొకటి కూడా తీసుకుంది నైట్ వేర్కి. సో ఇంక 3 తీసుకొని అయితే వచ్చేసాము. ఇంక నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక కార్డ్ సెట్ తీసుకున్నాను, దాని ప్రైస్ ఎంత ఉంటుందో ఎక్స్టిమేషన్ చేసి కమెంట్ చేయండి అని. కానీ ఇప్పుడు నేను దాన్ని ట్రయల్ చేసి చూపిస్తాను. మీరు ఎంత అనుకుంటున్నారో ఇంకా కానీ కమెంట్ చేయకపోతే ఇప్పుడే కమెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ నేనేమో ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము, ఏదేదో చేద్దామని, కానీ ఇక్కడ ఏం చేయలేదు, వెంటనే వెళ్ళిపోయాము. అండ్ హెల్త్ కూడా కొంచెం సపోర్ట్ చేయలేదు, సో అందుకే వెళ్ళాల్సి వచ్చింది. వన్స్ అగైన్ గైస్, అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, మీరు చాలా బాగా
సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఇంకా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గైస్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. ఇంకా నేను ఈ కార్డ్ సెట్ని అయితే ట్రయల్ చేసి చూశాను. ఫస్ట్ చూడంగానే ఎవ్వరికి నచ్చలేదు, చందుకు కూడా ఏం నచ్చలేదు. ఏంది ఇది గజిబిజిగా ఉంది, అసలు ఏం బాగాలేదనింది. కానీ ట్రయల్ చేసి చూసాక చాలా బాగుంది. అండ్ ఈ కార్డ్ సెట్ కాస్ట్ వచ్చి 500 రూపీస్. క్లాత్ కూడా చాలా బాగుంది. నాకు 500కి ఆ క్లాత్కి ఆ కార్డ్ సెట్ రావడం అనేది చాలా బడ్జెట్ రేంజ్లో వచ్చింది అని నాకు అనిపించింది. అండ్ అంతే గైస్ ఈ వీడియో. ఇంకా మేము ఎక్కువ చెప్పాను కదా స్టార్టింగ్లో, అంత కంఫర్ట్గా లేము, అందుకే మేము వీడియో అనేది చాలా రికార్డ్ చేయలేకపోయాము. నెక్స్ట్ వచ్చే వీడియోస్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి, అవైనా మేము ఫుల్ లెంత్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. 1 సెకండ్, థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. బాయ్.